హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది వెజిటబుల్ సేమియా ఉప్మా అండి. దీనికి కావలసిన పదార్థాలు: రోస్టెడ్ సేమియా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, టొమాటో, బీన్స్. ఇవే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా వాడుకోవచ్చండి. జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె. ఇందాక తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి రెండు కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, పొటాటో, బీన్స్, క్యాప్సికమ్, టొమాటో అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలకు సరిపడా కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి ఈ కూరగాయల ముక్కల్ని కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు సేమియాకు సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో రోస్టెడ్ సేమియా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే చూడండి, సేమియా బాగా పొడి పొడిగా అయిపోయింది. వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. అంతే, వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.